అప్డేట్స్ చూద్దాం. ఇస్రో నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ మరి కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 5:40 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఏకంగా $1.5 బిలియన్ ఖర్చుతో ప్రయోగిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అదేవిధంగా సహజ విపత్తులను, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. నిసార్ అనేది ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ ను ఉపయోగించి భూమిని మొదటిసారిగా పరిశీలించనుంది. 2392 కిలోగ్రాముల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్ కు చెందిన GSLV F-16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని 740 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తన కక్షలోకి చేరుస్తుంది. నిర్ణీత కక్షలోకి చేరిన తర్వాత అది ప్రతి 12 రోజులకు భూమిని మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక రిజల్యూషన్ చిత్రాలతో స్కాన్ చేస్తుంది. అందుకోసం మొదటిసారిగా స్వీప్సాట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇస్రో నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ మరి కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 5:40 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఏకంగా $1.5 బిలియన్ ఖర్చుతో ప్రయోగిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అదేవిధంగా సహజ విపత్తులను, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. నిసార్ అనేది ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ ను ఉపయోగించి భూమిని మొదటిసారిగా పరిశీలించనుంది. 2392 కిలోగ్రాముల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్ కు చెందిన GSLV F-16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని 740 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్షలోకి చేరుస్తుంది. నిర్ణీత కక్షలోకి చేరిన తర్వాత అది ప్రతి 12 రోజులకు భూమిని మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక రిజల్యూషన్ చిత్రాలతో స్కాన్ చేస్తుంది. అందుకోసం మొదటిసారిగా స్వీప్సాట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇస్రో నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ మరి కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 5:40 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఇస్రో సంబంధించి అయితే మాత్రం మొట్టమొదటిసారిగా ఇస్రో అలాగే నాసా ఈ రెండు సంయుక్తంగా కూడా నిసార్ అనేసి ఒక ఉపగ్రహాన్ని GSLV F-16 మాత్రం ఈ రోజు 5:45 ఇస్రో నుంచి కూడా శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి కూడా దీని యొక్క నిసార్ కి సంబంధించి ఉపగ్రహానికి యొక్క ప్రత్యేకతలు ఎలా ఉన్నాయంటే కొన్ని సముద్ర తీరాలకు సంబంధించి అయితే మాత్రం ఒక రెండు సముద్రాలు అంటే అంటార్క్టికా సముద్రానికి సంబంధించి కానీ కొన్ని సముద్రాలకు సంబంధించి ఉపరితలానికి సంబంధించినటువంటి
కొన్ని వాటి మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి విపత్తులకు సంబంధించి కానీ, అలాగే కొండ చర్యలు విరిగి పడేటువంటి వాటిని కానీ, అలాగే మంచు కొండలు విరిగి పడేటువంటి మంచు కొండలకు సంబంధించినటువంటి ఐస్ గడ్డలు ఏవైతే ఉన్నాయో వాటి దారుల నుంచి కూడా, అలాగే భూకంపాల నుంచి కూడా, ఉపరితలాల నుంచి అంతర భూగోళం లోపల నుంచి కూడా ఇది తెలియజేసేటువంటి ఉపగ్రహం అయితే ఉంది. మొట్టమొదటిసారిగా అయితే మాత్రం భారత్ కి సంబంధించినటువంటి ఇస్రో సంస్థ, అలాగే అమెరికాకి సంబంధించినటువంటి నాసా, ఈ రెండు సంయుక్తంగా కూడా ఈ రోజు ఈ యొక్క నిసార్ అయితే మాత్రం GSLV F-16 అయితే మాత్రం ఒక శ్రీహరికోట నుంచి అయితే ఈ రోజు 5:45 అయితే ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి చైర్మన్ నారాయణ అయితే మాత్రం నిన్న శ్రీవారి ఆలయం దర్శించారు. అలాగే శ్రీహాళహస్తి గాని ఒక ఆలయాలు కూడా సందర్శించి ఒక నమూనాలను కూడా ఒక పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి ఉంది. ఇంకా నిన్న స్టార్ట్ అయినటువంటి కౌంట్ డౌన్ నుంచి ఈ రోజు శ్రీహరికోట నుంచి కూడా దీన్ని ప్రయోగించడానికి అయితే సిద్ధం అవుతుంది. మరి కాసేపట్లోనే ఇస్రో యొక్క ప్రయోగాత్మకంగా కూడా ఈ యొక్క ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి అయితే పంపించనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి 4 శాస్త్రవేత్తలు అయితే మాత్రం దీని మీద అయితే పరిశోధన జరిపి దీన్ని అయితే విజయవంతం చేయడానికి అయితే చేస్తున్నారు. దీనికి సహకరించినటువంటి నాసా కూడా సంబంధించినటువంటి కొన్ని శాటిలైట్ ను కూడా దీంట్లో పొందుపరిచినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా 2700 కిలోలు ఉన్నటువంటి ఒక నిసార్ ఉపగ్రహాన్ని అయితే మాత్రం నింగిలోకి తీసుకెళ్తా ఉంది. దీని ఒక ఉపగ్రహానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఇప్పటికే దాదాపుగా మొత్తం కూడా పూర్తయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక 5:45 ఒక ఉపగ్రహం అయితే మాత్రం నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత విజయవంతం అయితే మాత్రం భారతదేశానికి సంబంధించి కానీ, అట్లాగే అంటార్క్టికా, పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినటువంటి భూగర్భ జలాలకు సంబంధించినటువంటి ఏవైతే విపత్తులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ముందుగానే గ్రహించి వాటి యొక్క సాంకేతిక లోపాలని కూడా తెలియజేస్తుంది. అలాగే అంటార్క్టికా సముద్రానికి సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా ఐసు గడ్డలు అయితే మాత్రం విరిగిపడేటువంటి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒక కొండ చర్యలు విరిగిపడేటువంటి ఈ యొక్క సాంకేతికాన్ని అంతా కూడా ముందుగానే ఇది తెలియజేసి ఒక నాసాకి సంబంధించినటువంటి అమెరికాకి, అలాగే ఇండియాకి సంబంధించినటువంటి కొండ చర్యలు పడేటువంటి ఈ యొక్క విపత్తులన్నీ కూడా ముందుగానే చెప్తుంది. అలాగే ప్రతి 12 రోజులకి ఒకసారి కూడా ఈ యొక్క భూగోళాన్ని కూడా పరిశీలించి అంటార్క్టికా నుంచి ఇండియాకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఏవైతే సెలెక్ట్ చేసి పంపిస్తున్నారో వాటన్ని కూడా ప్రతి 12 రోజులకి ఒకసారి కూడా హై రెజ్యులేషన్ తో కూడా ఫోటోలు తీసి అయితే మాత్రం నాసాకు కానీ ఇటు ఇస్రో కూడా పంపించే విధంగా కూడా దీన్ని తయారు చేసి అయితే మాత్రం పంపిస్తున్నారు తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో 5:45 అయితే మాత్రం ఈ యొక్క ప్రయోగం కూడా ప్రయోగించినట్టుగా కూడా చైర్మన్ నారాయణ అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అయితే నరేష్, ఈ మిషన్ యొక్క మొత్తం ప్రణాళిక వ్యవధి ఎంత, అంటే ఎన్ని సంవత్సరాలు ఇది భూ పరిశీలన చిత్రాలను పంపనుంది? ప్రస్తుతం అయితే మాత్రం ఇది ఒక ఉపగ్రహం 12 ఏళ్లుగా పనిచేస్తుంది అనేసి అయితే చెప్తున్నారు. 12 ఏళ్ల వరకు ఒక అంటార్క్టికా మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినటువంటి భూగర్భ జలాలకు సంబంధించినటువంటి సాంకేతిక లోపాలను కానీ, అలాగే అక్కడ జరిగేటువంటి విపత్తులు, ఇప్పుడు జరిగేటువంటి సునామీకి సంబంధించి, అలాగే ఒక ఐస్ గడ్డలు విరిగిపడేటువంటివి కానీ, ఒక మేజర్ కి సంబంధించినటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏమున్నాయో వాటిలన్నింటినీ కూడా ఈ 12 సంవత్సరాల వరకు ఈ యొక్క GSLV F-16 నిసార్, ఈ రెండు కలయికతో వచ్చేటువంటి ఒక నిసార్ అయితే మాత్రం పనిచేస్తుందని చెప్తారు. ఇది దాదాపుగా ప్రతి 12 రోజులకు ఒకసారి కూడా ఒక పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి, అంటార్క్టికా మహాసముద్రానికి సంబంధించినటువంటి సముద్ర తీరాల్లో కానీ, అక్కడ వచ్చేటువంటి సునామీకి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా హై క్వాలిటీ రిజల్యూషన్ తో కూడా అటు నాసాకి ఇటు ఇస్రోకి రెండింటికి కూడా పంపించి రెండు సంయుక్తంగా చేసేటువంటి ఒక ప్రయోగంలో కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. మరి ఒకటి ఏంటంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు కూడా దాదాపుగా ఒక ఐస్ గడ్డలు విరిగి పడిపోయేసి చాలా ప్రమాదాలకు కూడా గురవుతా ఉంటాయి. ఇదైతే ఆర్మీకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేసి అయితే ఇస్రో అయితే చెప్తున్నారు. ఈ యొక్క శాస్త్రవేత్తలు కూడా దీన్ని దాదాపుగా ఒక 2.5 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే తీసుకొని 2.5 సంవత్సరాల తర్వాత దీని యొక్క పూర్తి అయితే ప్రణాళికలతో పాటుగా తీసుకొచ్చారు. ఈ యొక్క దీని అంటే లాస్ట్ జరిగినటువంటి ప్రయోగం కూడా విజయవంతం కాకపోవడంతో పాటుగా దీన్ని అయితే మాత్రం చాలా శ్రద్ధతో కూడా చైర్మన్ అయితే నారాయణ అయితే దీన్ని పరిశీలన చేసి ఈ యొక్క ప్రణాళికను కూడా విజయవంతం చేసే విధంగా కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటి
ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా దీనిపైన అయితే కీలక స్థాయిలో కూడా పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సహకరించినటువంటి నాసా శాస్త్రవేత్తలు కూడా దీంట్లో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇస్రో, మరోవైపు నాసా, ఈ రెండు కలయికతో వచ్చేటువంటి జిఎస్ఎల్వి F-16 నిసార్ సంబంధించినటువంటి ఉపగ్రహం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మరొక 12 ఏళ్ల వరకు అటు భూగర్భ జలాల నుంచి కానీ అలాగే కొండ చర్యలకు సంబంధించి ఐసు ముక్కలు విరిగిపడేటువంటి యొక్క అన్ని కార్యకలాపాలు కూడా మినిట్ అంటే అన్ని కూడా పూర్తి క్లారిటీతో అన్ని హై రెగ్యులేషన్ తో పిక్చర్స్ తో పాటుగా ముందుగానే ఒక విపత్తులన్నీ కూడా ముందుగానే గ్రహించి అటువైపు నాసాకి మరోవైపు ఇస్రోకి కూడా పంపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి అయితే పంపిస్తున్నారు. దాదాపుగా ఒక ఇండియాకి అలాగే నాసాకి సంబంధించి రెండు ఉపగ్రహాలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అది దాదాపుగా 2700 కిలోలు ఉన్నటువంటి నిసార్ ఉపగ్రహాన్ని అయితే మాత్రం ఈ రోజు ఇప్పుడు మరి కాసేపట్లో కూడా సార్ నుంచి అయితే మాత్రం ప్రయోగం నిర్ణయించడం కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.